మీరు ఒకవేళ గేమరా, అది కూడా మంచి స్మూత్ FPS కావాల్సిన ల్యాప్టాప్ కావాలా, లేదంటే ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్, ఎక్కువ వీడియోస్ ఎడిట్ చేస్తుంటారు అండ్ వీడియోస్ ఎక్స్పోర్ట్ చేస్తున్న టైంలో ఎటువంటి ల్యాగ్స్ ఉండకూడదు అండ్ ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అవ్వాలి అన్నా కూడా ఈ వీడియో మీకోసమే అనమాట. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను బెస్ట్ ల్యాప్టాప్స్ ఫర్ బోత్ వీడియో ఎడిటింగ్ అండ్ గేమింగ్కి, అది కూడా అండర్ 80,000 రూపీస్లో. అది కూడా ఈ మంత్ పరంగా చెప్తున్నాను, డిసెంబర్ 2024కి. సో లెట్స్ డైవ్ ఇన్. మీరు ఒకవేళ ల్యాప్టాప్ని చూస్ చేసుకుంటున్నారు గేమింగ్కి అలాగే వీడియో ఎడిటింగ్కి అంటే దీంట్లో మనం నోటీస్ చేయాల్సింది కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి పవర్ఫుల్ GPU అయితే ఉండాలి. ఇది ఎందుకంటే మనకి స్మూత్ గేమ్ ప్లేకి సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ఏదైనా 3D రెండరింగ్ చేస్తున్నారన్నా దానికి కూడా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఇది కూడా గేమింగ్కి చాలా బాగుంటుంది అనమాట. తర్వాత మనకి సాలిడ్ ప్రాసెసర్ ఉండాలి, అలాగే ర్యామ్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట మల్టీ టాస్కింగ్ బాగా చేయడానికి. నేనైతే కొన్ని ల్యాప్టాప్స్ని అయితే పిక్ చేశాను అనమాట. సో ఇదైతే మనకి పర్ఫెక్ట్ బ్లెండ్ లాగా అయితే ఉంటాయి పర్ఫార్మెన్స్కి, ప్రైస్కి. మీరు ఎంతైతే ప్రైస్ ఇస్తున్నారో అంతే పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కొన్నిసార్లు దీనికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా అయితే ఇస్తుంది అనమాట ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్లయితే. నేనైతే 2 ల్యాప్టాప్స్ని అయితే పిక్ చేసుకున్నాను అనమాట ఎవ్రీ ప్రైస్ రేంజ్ కేటగిరీలో. సో మీరు ఒకవేళ ఇవే కాకుండా వెరైటీ కావాలనుకున్నా కూడా మీరు కొనవచ్చు, బట్ ఇవైతే చాలా బాగా ఉన్నాయి ప్రైస్కి అలాగే పర్ఫార్మెన్స్కి కంపేర్ చేసినట్లయితే. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 50,000 to 60,000 రూపీస్ లోపల అనమాట. దీంట్లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి HP నుంచి, ఇది HP విక్టర్స్, ఇంకా మోడల్ నెంబర్ వచ్చేసి FB0106AX. ఇంకా ఈ ల్యాప్టాప్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఇది మనకి AMD Ryzen 5 5600H చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. ఈ చిప్సెట్ చాలా బాగుంటుంది. మీరు 3D రెండరింగ్ చేస్తున్నారన్నా, లేకుంటే గేమింగ్ ఆడుతున్నారు, లేదంటే వీడియో ఎడిటింగ్, ఇంకా లేదు నార్మల్ డే టు డే టాస్క్ చేస్తున్నారన్నా కూడా ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది అనమాట. ఇక గ్రాఫిక్ కార్డ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి RTX 3050 4GB అయితే లభిస్తుంది అనమాట. అది కూడా మాక్సిమం TDP 75 వాట్స్తో సపోర్ట్ చేసేది. ఇంకా డిస్ప్లే పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 15.6 ఇంచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఇది ఒక ఫుల్ HD IPS ప్యానెల్. ఇంకా రిఫ్రెష్ రేట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 144 Hz అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మాక్సిమం పీక్ బ్రైట్నెస్ మాట్లాడితే ఇది 250 nits వరకు అయితే వెళ్తుంది అనమాట. ఇంకా ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 16GB DDR4 ర్యామ్ అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. నేనైతే ఈ లిస్ట్లో యాడ్ చేసిన ల్యాప్టాప్స్ అంటే డిఫరెంట్ అప్ టు 80,000 వరకు యాడ్ చేశాను కదా, అన్ని ల్యాప్టాప్స్ మినిమం 16GB ర్యామ్తో అయితే వస్తాయన్నమాట. అండ్ SSD కూడా అయితే ఉంటుంది 512GB మినిమం అనేది. సో మీరు ఇక్కడ బాధపడాల్సిన అవసరం అయితే లేదు, మల్టీ టాస్కింగ్ అని దీనికి అన్నిటి కూడా 16GB మోర్ దెన్ ఎనఫ్. ఇంకా స్టోరేజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 512GB SSD అయితే వస్తుంది. మీరు ఒకవేళ అప్గ్రేడ్ చేయాలనుకున్నారంటే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్యూచర్లో, ర్యామ్ అలాగే స్టోరేజ్ రెండు కూడా. ఇంకోటి నేను చెప్తున్న ల్యాప్టాప్స్ అన్నింటిలోనూ మనకి ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ రెండు కూడా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్ అయితే చేంజ్ చేసుకోలేరు ఈ ల్యాప్టాప్స్లో. ఇంకా వెయిట్ చూసుకున్నట్లయితే ఇది 2.37 kilograms అయితే ఉందన్నమాట. అండ్ బై ద వే మీరు ఈ ల్యాప్టాప్స్ కొంటున్నారు అంటే గేమింగ్కి అలాగే వీడియో ఎడిటింగ్కి అంటే కొన్ని ఏరియాస్లో మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాటరీ బ్యాకప్. మీరు ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి. దీంట్లో మీరు హెవీగా యూస్ చేస్తున్నారంటే ఈ గేమింగ్ ల్యాప్టాప్స్లో మీకు 1 hour లోపల అయితే వస్తుందన్నమాట. అది మీ టాస్క్ని బట్టి అయితే చేంజ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా సినారీ అయితే చెప్తాను. నేను యూస్ చేస్తున్న గేమింగ్ ల్యాప్టాప్ ఒకవేళ నేను నార్మల్ టాస్క్ యూస్ చేస్తున్నాను అంటే ఎడిటింగ్ చేయట్లేదు, నార్మల్ డే టు డే థింగ్స్ చేస్తున్నాను అంటే ఒక 1 hour అబోవ్ అయితే వస్తుంది అనమాట. 1 hour to 2 hours మధ్యలో అయితే వస్తుంది. ఒకవేళ నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అంటే 30 to 1 hour మధ్యలో అయితే వస్తుంది అనమాట. ఒకవేళ నేను వీడియోని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అంటే 30 minutes కూడా అయితే రాదు, 30 minutes లోపలైతే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట ల్యాప్టాప్ అనేది. సో మీ యొక్క యూసేజ్ ప్యాటర్న్ బట్టి చేంజ్ అయితే అయిపోతుంది అనమాట. ఎప్పుడు ఈ నెంబర్స్కి అయితే స్టిక్ అవ్వకండి. ఇదే కాకుండా ఇంకా కొన్ని ఏరియాస్లో మీరు కాంప్రమైజ్ అవ్వాలి. లైక్ ల్యాప్టాప్ వెయిట్ చాలా హెవీగా ఉంటుంది అండ్ ఛార్జర్ బ్రేక్ అనమాట. ఛార్జర్ కూడా హెవీగా అయితే ఉంటుంది. నా దగ్గర ఛార్జర్ ఆ రూమ్లో అయితే ఉంది. సో ఛార్జర్ కూడా చాలా పెద్దగా అయితే వస్తుంది అనమాట గేమింగ్ ల్యాప్టాప్స్కి. ఈవెన్ దో మనకి అది Type-C సపోర్ట్ చేసినా కూడా సో మనకి పెద్ద బ్యారల్ టైప్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఛార్జర్ కనెక్ట్ చేస్తేనే మనకి ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది అనమాట. సో ఈ కొన్ని థింగ్స్ మీరు నోట్ అయితే చేసుకోండి. కానీ ఎటువంటి డౌట్ అయితే లేదు, పర్ఫార్మెన్స్లో మాత్రం మీకు పీక్లు అయితే ఉంటుంది అనమాట. సో ఈ ల్యాప్టాప్ పరంగా మీరు ఎక్స్ట్రా డీటెయిల్స్ లైక్ బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, పవర్ సప్లై ఎంత తీసుకుంటుంది, పోర్ట్స్ కానీ, విండోస్ వర్షన్, ఇంకా మీకు ఏమైనా ఫ్రీ బీస్ లైక్ ఏమైనా ఈ స్టూడెంట్ వర్షన్స్ ఏమైనా లభిస్తాయా అంటే ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా అంటే కింద నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ ల్యాప్టాప్ది. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రెజెంట్ లేటెస్ట్ ఆఫర్స్ ఏమున్నాయని చెప్పి తెలుస్తుంది అనమాట. నేను ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఇవి చేంజ్ అయిపోతుంటాయి అనమాట. అంటే నేను ఆఫర్స్ పరంగా చెప్తున్నాను, అందుకే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి చూస్తే మీకు ప్రెజెంట్ ప్రైస్ ఎంత ఉంది అండ్ ఆల్సో ఏమేమి లభిస్తున్నాయని కూడా అయితే మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఈ ప్రైస్ రేంజ్లో ఆసూస్ నుంచి, దీని పేరు వచ్చేసి ఆసూస్ టఫ్ గేమింగ్ A15. ఇంకా మోడల్ నెంబర్ వచ్చేసి ఇదన్నమాట, చాలా పెద్దగా అయితే ఉంది.
ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి AMD Ryzen 7 7435HS చిప్సెట్ అయితే వస్తుంది. ఈ చిప్సెట్ కూడా చాలా బాగుంటుంది అనమాట, 3D రెండరింగ్కి, అలాగే గేమింగ్కి అండ్ ఈవెన్ డైలీ యూసేజ్కి కూడా. ఇంకా గ్రాఫిక్ కార్డ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి RTX 2050 4GB అయితే లభిస్తుంది. ఇంకా మ్యాక్సిమం TDP వచ్చేసి 70 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ల్యాప్టాప్లో మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఒక ఫుల్ HD IPS ప్యానెల్. ఇంకా రీఫ్రెష్ రేట్ వచ్చేసి 144 హెర్ట్జ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ర్యామ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మీకు 16GB DDR5 ర్యామ్ అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది మనకి DDR4తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా స్టోరేజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 512GB SSD అయితే వస్తుంది. దీన్ని మీరు ఫ్యూచర్లో కావాలనుకున్నట్లయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా వెయిట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 2.3 కిలోగ్రామ్స్ అయితే ఉంది. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద లింక్ అయితే ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి 60,000 to 70,000 రూపీస్ లోపల అనమాట. దీంట్లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి లెనోవో నుంచి. ఈ ల్యాప్టాప్ పేరు వచ్చేసి లెనోవో LOQ. ఇంకా మోడల్ నెంబర్ వచ్చేసి 83GS00CKIN. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ i5-12450HX చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. ఇదే ఫస్ట్ ల్యాప్టాప్ మనకి ఈ లిస్ట్లో చూసుకున్నట్లయితే, అది కూడా HX సిరీస్కి సపోర్ట్ చేసేది ఇంటెల్ నుంచి. ఈ HX సిరీస్ లేకుంటే HS సిరీస్ కనుక్కున్నట్లయితే అవి మనకి టాప్ లెవెల్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి అనమాట. ఇంటెల్ ప్రాసెసర్స్లో మనకి HX సిరీస్ అయితే ఉంటాయి, AMDలో అయితే HS, S ఫర్ షుగర్, S అయితే ఉంటాయన్నమాట. ఇంకా గ్రాఫిక్ కార్డ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 4GB RTX 2050 అయితే వస్తుంది. ఇంకా మ్యాక్సిమం TDP వచ్చేసి 95 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్టాప్ కూడా మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఒక ఫుల్ HD IPS ప్యానెల్. ఇంకా రిఫ్రెష్ రేట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 144 హెర్ట్జ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే మనకి పీక్ 300 నిట్స్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ ప్యానెల్ మనకి 100% sRGBకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ యాంటీ గ్లేర్ డిస్ప్లే కూడా అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఎక్కువ కలర్ గ్రేడింగ్ అని, ఎక్కువ మూవీస్ ఇలాంటివి వాచ్ చేస్తుంటారు అంటే ఈ 100% sRGB అనేది చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా ర్యామ్ పరంగా మాట్లాడుకున్నా కూడా ఈ ఒకే ఒక ల్యాప్టాప్ అనమాట. ఈ అన్ని ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ ర్యామ్ అయితే వచ్చేది. దీంట్లో మనకి 24GB DDR5 ర్యామ్ అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మల్టీ టాస్కింగ్ దీంట్లో కూడా. ఇంకా స్టోరేజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 512GB SSD అయితే వస్తుంది. మీరు ఫ్యూచర్లో కావాలనుకున్నట్లయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 2.4 కిలోగ్రామ్స్ అయితే ఉంది. ఇవే కాకుండా మరిన్ని డీటెయిల్స్ చెక్ చేయడానికి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి ఏసూస్ నుంచి. దీని పేరు వచ్చేసి ఏసూస్ టఫ్ A15. మోడల్ నెంబర్ వచ్చేసి ఇదనమాట. ఇది ఇంకా చాలా పెద్దగా అయితే ఉంది మోడల్ నెంబర్ అనేది. ఇంకా ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి Ryzen 7 7435HS చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా HX అలాగే HS సిరీస్ అనేది AMDలో ఇది టాప్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా గ్రాఫిక్ కార్డ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 4GB RTX 3050 అయితే వస్తుంది. మ్యాక్సిమం TGP 75 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ల్యాప్టాప్లో మనకి 15.6 ఇంచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఇది ఒక ఫుల్ HD IPS ప్యానెల్. ఇంకా రీఫ్రెష్ రేట్ వచ్చేసి 144 హెర్ట్జ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ర్యామ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 16GB DDR5 ర్యామ్ అయితే ఉందన్నమాట. ఇంకా స్టోరేజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 512GB SSD అయితే వస్తుంది. మీరు ఫ్యూచర్లో కావాలనుకున్నట్లయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా వెయిట్ వచ్చేసి 2.3 కిలోగ్రామ్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి 70,000 to 80,000 రూపీస్ లోపల అనమాట. దీనికంటే ముందు మీకు ఒక క్విక్ టిప్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు ల్యాప్టాప్స్ కొంటున్నారు అంటే నేను చెప్పేటివే కాదు, వేరేటివైనా సరే మీ చుట్టూ ఏమంటారు ఈ సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ దాని సేల్స్ ఆఫ్టర్ మార్కెట్ సేల్స్ ఒకవేళ మీరు 1 or 2 years మాత్రమే వాడి అమ్మాయిలనుకుంటున్నారు అంటే, సో ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని ముందే ప్లాన్ చేసుకోండి, దాన్ని బట్టి అయితే కొనండి అనమాట. నేనైతే పర్సనల్గా నా ల్యాప్టాప్ నేనే యూస్ చేస్తాను అనమాట. అది వేస్ట్ అయ్యేంత వరకు. నేను యూస్ చేసిన ల్యాప్టాప్ వచ్చేసి MSI GL65 Leopard అనమాట. నేను 2020లోనో 2021లోనో కొన్నాను. ఇప్పుడు కూడా స్టిల్ అదే యూస్ చేస్తున్నాను ల్యాప్టాప్ అనేది. అండ్ ఈవెన్ మ్యాక్బుక్ ఈ మధ్యలో అయితే కొన్నాను అనమాట. దీన్ని కూడా అయితే యూస్ చేస్తున్నాను. సో నా వర్క్కి అయితే సరిపోద్ది అనమాట. సో ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేయాలంటే అప్గ్రేడ్ చేసుకుంటాను. బట్ ఇప్పుడు వరకు ఉన్న వర్క్స్కి బాగా సెట్ అయితే అవుతుంది ఆ గేమింగ్ ల్యాప్టాప్ అనేది. బేసిక్ టాస్క్ ఏమైనా ఉంటే నేను మ్యాక్బుక్లో చూసాను అనమాట, ఇలా స్క్రిప్టింగ్ అని ఇవన్నీ కూడా. సో ఈ విధంగా మీరు కూడా అయితే అనలైజ్ చేసుకోండి మీ యూసేజ్ ప్యాటర్న్ బట్టి ల్యాప్టాప్ అనేది కొనడానికి. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి 70,000 to 80,000 రూపీస్ అనమాట. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి మనకి డెల్ నుంచి. ఈ మోడల్ వచ్చేసి డెల్ G15. ఈ ల్యాప్టాప్ మనకి ఇంటెల్ కోర్ i5-13450HX చిప్సెట్ అయితే వస్తుంది. ఇంకా గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి దీంట్లో మనకి 6GB
ఏంటి 6GB RTX 3050 అయితే వస్తుంది. అది కూడా మనకి మ్యాక్సిమం TGP 95 వాట్స్కి సపోర్ట్ చేసేది. సో ఈ ల్యాప్టాప్ మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఒక ఫుల్ HD IPS ప్యానల్. ఇంకా రీఫ్రెష్ రేట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 120 Hz అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే బ్రైట్నెస్ అనేది మనకి పీక్ 250 nits వరకు అయితే వెళ్తుంది అనమాట. ఇంకా ర్యామ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 16GB DDR5 అయితే వస్తుంది. ఈ అన్ని ల్యాప్టాప్స్లో 16GB అంటే వాళ్ళు స్ప్లిట్ చేస్తారనమాట, 8GB + 8GB అని. మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేయాలనుకున్నట్లయితే సేమ్ దాని యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి మీరైతే చేంజ్ చేసుకోండి. ఆ ఫ్రీక్వెన్సీ ఎలా చెక్ చేయాలంటే మీరు CPU Z అని ఒక యాప్ అయితే ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే దాని నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట, మీ ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్, ర్యామ్ అన్నిటి గురించి అనమాట. ఇంకా స్టోరేజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్లో మనకి 1 TB SSD అయితే వస్తుంది అనమాట. ఈ ఒకే ఒక ల్యాప్టాప్ ఈ అన్నిట్లో పోల్చినట్టయితే 1 TB SSD అయితే వచ్చేది. ఇంకా మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేయాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 2.65 kg, చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. సో మరిన్ని డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి ఏసర్ నుంచి, దీని పేరు ఏసర్ నైట్రో 5. ఈ ల్యాప్టాప్ మనకి Ryzen 7 7735HS చిప్సెట్ అయితే వస్తుంది అనమాట. ఇక గ్రాఫిక్ కార్డ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి 6GB RTX 4050 అయితే వస్తుంది. ఇది కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు డెల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. డెల్లో మనకి 3050 అయితే ఉంది, దీంట్లో మనకి 4000 సిరీస్ అయితే ఉందన్నమాట. ఈ ల్యాప్టాప్ మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఇది ఒక ఫుల్ HD IPS ప్యానల్. ఇది మనకి మ్యాక్సిమం 144 Hz రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ర్యామ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 16GB DDR5 ర్యామ్ అయితే ఉందన్నమాట. ఇంకా స్టోరేజ్ వచ్చేసి దీంట్లో 512GB SSD అయితే వస్తుంది. మీరు ఫ్యూచర్లో కావాలన్నట్లయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 2.1 kg. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద లింక్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇవన్నమాట ల్యాప్టాప్స్ అండర్ 80,000 రూపీస్ లోపల బెస్ట్, అది కూడా ఈ డిసెంబర్లో మాట్లాడుకున్నట్లయితే.